ద అక్షయ్ అకాడమీ. అభ్యాసనం అనే పాఠంలో మనం పార్ట్ 1 కింద కొన్ని టాపిక్స్ చూసాము. ఇప్పుడు పార్ట్ 2 కింద అభ్యాసన సిద్ధాంతాలు చూద్దాం. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్తుంది. ఒక శాస్త్రజ్ఞుడు ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి ఒక ఆదర్శాన్ని, ఆశయాన్ని, ఆలోచన విధానాన్ని, దృక్పథాలను ఏర్పరచుకొని ఒక సిద్ధాంతాన్ని ఏర్పరుస్తాడు. ఆ విషయాన్ని, దృక్పథాలను, ఏర్పరిచిన నియమాలను అతని అనుచరులు పరిశీలన, పరిశోధనలు చేసి సిద్ధాంతాన్ని బలపరుస్తారు. ఈ విధంగా అభ్యాసంపై ఏర్పడిన సిద్ధాంతాలను కొన్నింటిని గురించి తెలుసుకుందాం. అభ్యాసన ప్రక్రియ కొన్ని ముఖ్య సిద్ధాంతాలు. ఫస్ట్ వన్ నిబంధన, యత్నదోష అభ్యాసనం, థర్డ్ది అంతర్దృష్టి, ఫోర్త్ది పరిశీలన అభ్యాసనం, ఫిఫ్త్ది బ్రూనర్ బోధన సిద్ధాంతం, ఫిఫ్త్ది నిర్మాణాత్మక సిద్ధాంతం. ఇందులో ఒక్కొక్క పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు డ్రైవర్ ప్రకారం ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా పరిస్థితికి అంతకు ముందు లేనటువంటి ఒక సిద్ధాంతాన్ని స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనకు కల్పించడాన్ని నిబంధన అంటారు. మరొకసారి చూద్దాం. డ్రైవర్ ప్రకారం ఒక ఉద్దీపనకు, వస్తువుకు లేదా స్థితికి, ఉద్దీపనకు, వస్తువుకు లేదా స్థితికి అంతకు ముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను కల్పించడాన్ని నిబంధన అంటారన్నమాట. శాస్త్రీయ నిబంధన. రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లో అనే శరీరధర్మ శాస్త్రవేత్త ఒక ప్రయోగం ద్వారా నిబంధన అనే ప్రక్రియను కనిపెట్టాడు. ఇవాన్ పావ్లో అనే రష్యా దేశానికి చెందిన శరీరధర్మ శాస్త్రవేత్త నిబంధన అనే ప్రక్రియను కనిపెట్టాడు. అతను కనిపెట్టిన నిబంధనని శాస్త్రీయ నిబంధన అంటారు. పావ్లో ఒక కుక్కను తీసుకుని దానిని కదలకుండా బంధించాడు. దాని నోట్లోని లాలాజల గ్రంథుల నుంచి ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చాడు. ఆ రబ్బరు గొట్టం ఇంకొక చివరను ఒక కొలపాత్రలో ఉంచాడు. కుక్క నోటి లాలాజలం ఊరినప్పుడు అది రబ్బరు గొట్టం ద్వారా కొలపాత్రను చేరుతుంటుంది. కుక్క నోట్లో ఎప్పుడు ఎంత లాలాజలం ఊరింది అనే మాపనం చేయవచ్చు దీని ద్వారా అన్నమాట. ఈ కుక్క నోటి నుంచి ఒక రబ్బరు గొట్టాన్ని ఇలా చూడండి, ఇలా అమర్చి ఉంచారు. దీన్ని ఒక కొలపాత్రకి ఎక్కడికి అమర్చారనమాట. అది ఏ సమయానికి ఎంత లాలాజలం అనేది ఊరుతుందనేసి కొలపాత్ర ద్వారా ఈయన తెలుసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుందనేసి ఇలా చేశాను. ఇది ఎలా ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. ప్రయోగం ఒకసారి చూసుకుంటే పావ్లో ప్రయోగం. పటంలో చూసినట్టు పావ్లో ఆకులతో ఉన్న కుక్కను తీసుకుని దానిని ప్రయోగ పరికరం మధ్య బంధించాడు. దాని నోట్లోని లాలాజల గ్రంథులను ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చి రెండవ చివరను ఒక కొలపాత్రలను ఉంచాడనమాట. ఇది చూడండి, ఒక కుక్కని బంధించేసి నోట్లోంచి ఒక గొట్టాన్ని కొలపాత్రలోకి అమర్చాడనమాట. అలాగే ఆ విధంగా నోట్లో నుండి ఎంతవరకు లాలాజలం ఊరుతుందో తెలుసుకున్నాడు. మొదటి దశ అంటే మొదటి ప్రయత్నంలో ఏం చేశాడంటే కుక్క నోటి దగ్గర ఆహారం సహజ ఉద్దీపన ఉంచినప్పుడు దాని నోటి నుండి ఎంత లాలాజలం ఊరిందో గమనించాడు. అలా ఈ ప్రయత్నాలు చేసి లాలాజల పరిమాణాన్ని మాపనం చేశాడు. అంటే మొదటి ప్రయత్నంగా ఏం చేశాడంటే ఆహారం అంటే సహజ ఉద్దీపన అంటే సహజంగా దీన్ని ఎవరి యొక్క ప్రోద్బలం లేకుండా ఆహారం చూడంగానే అది ప్రతిస్పందించి లాలాజలాన్ని స్రవించిందనమాట. అది ఎంత ప్రమాణంలో స్రవించిందనే దాన్ని ఇతను గమనించాడనమాట. రెండవ దశలో పావులో ఒక సహజ ఉద్దీపనగా గంటను మోగించి వెంటనే ఆహారాన్ని కుక్కలు అందించాడు. రెండోసారి ఏం చేశాడంటే ఆహారాన్ని అందించడానికి ముందు గంట శబ్దాన్ని అయితే దానికి జోడించాడనమాట. లాలాజలాన్ని కుక్క స్రవించడం గమనించాడు. మళ్ళీ లాలాజలాన్ని కుక్క స్రవించడం గమనించాడు అనమాట. ఇలా ప్రతి ప్రయత్నంలో గంటను మోగించడంతో పాటు ఆహారం ఇవ్వడం వల్ల కుక్క లాలాజలాన్ని స్రవణించడం గమనించాడు. అంటే ప్రతిసారి ఈయన ఏం చేస్తున్నాడు, ఆహారం ఇవ్వడానికి ముందు ప్రతిసారి గంట శబ్దాన్ని అనేసి తను మోగిస్తున్నాడు. మూడో దశలో చూద్దాం ఏం జరిగిందో. గంటను మోగించిన వెంటనే గంట శబ్దానికి కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇప్పుడు ఏం జరిగింది, ఫస్ట్ అయితే ఆహారానికి కుక్క లాలాజలం అనేది స్రవించింది అనమాట. ఇక్కడ ఏం చేసింది, మూడో దశకు వచ్చేసరికి గంట శబ్దానికి లాలాజలాన్ని స్రవించడం స్టార్ట్ చేసింది అనమాట.
ఇలా కుక్క ఆహారం అందకముందే గంట శబ్దానికి లాలాజలాన్ని స్రవించడాన్ని పావులో గమనించడం జరిగిందనమాట. ఆహారానికి కంటే ముందు గంట శబ్దానికే లాలాజలం అనేది స్రవించింది. అది ఎందుకు? ఆహారం ఇచ్చే ముందు గంట శబ్దాన్ని జోడించడు కనుక. ప్రయోగంలో ఒక అసహజ అంటే నిబంధిత ఉద్దీపనకు గంట శబ్దం ఒక సహజ నిర్నిబంధిత ఉద్దీపనతో ఆహారంతో పాటు ఉద్దీపనతో పాటు ఉపయోగించడం వలన అసహజ ఉద్దీపన గంట శబ్దం క్రమంగా సహజ ఉద్దీపన ఆహార లక్షణంకు సంతరించుకుంటుంది. సహజ ప్రతిస్పందనకు లాలాజలాన్ని స్రవించడం మధ్య సమన్వయం ఏర్పడిందని పావలో అభిప్రాయపడ్డాడు. అంటే సహజ ఉద్దీపన అయిన ఆహారానికి గంటను జోడించడం అంటే అసహజ ఉద్దీపన జోడించడం వలన సహజ ప్రతిస్పందనకు లాలాజలాన్ని స్రవించడం అంటే అసహజ ఉద్దీపనకు ప్రాముఖ్యం ఏర్పడింది. పావలో అభిప్రాయపడ్డాడు. అంటే అసహజ ఉద్దీపనకు ప్రాముఖ్యం ఏర్పడింది. అందుకే దీనిని ఉద్దీపన ప్రాముఖ్య నిబంధన అంటారు. అసహజ ఉద్దీపనకు ప్రాముఖ్యం ఏర్పడింది కాబట్టి దీనికి ఏ పేరు వచ్చిందంటే దీన్ని ఉద్దీపన ప్రాముఖ్య నిబంధన అంటే ఎస్ కండిషనింగ్ అనేసి అంటారు అన్నమాట. పావలో అనేక ప్రయోగాలను చేసి ఫలితాలను ప్రచురించడంతో దీన్ని పావలో సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం అనేసి అంటారు. అతనే ఈ ప్రయోగాన్ని చేశాడు కనుక అతని పేరు మీదకి ఈ సిద్ధాంతానికి అతని పేరు వచ్చిందనమాట. పావలో ప్రయోగ క్రమాన్ని క్రింది విధంగా సూచించవచ్చు అనమాట. మొదటి దశలో బిఫోర్ కండిషనింగ్ రెస్పాన్స్ అంటే ఆహారం ఇచ్చినప్పుడు సహజ ఉద్దీపన అనమాట. లాలాజలం స్రవించడం జరిగింది. ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలం స్రవించడం జరిగింది. ఇది సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన. ఉద్దీపన ఆహారం ఇవ్వడం, ప్రతిస్పందన లాలాజలం స్రవించడం అన్నమాట. ఫస్ట్. సెకండ్, గంట శబ్దం అంటే కృత్రిమ ఉద్దీపనతో ఆహారం అంటే ఆహారం ఇవ్వడానికి ముందు గంట శబ్దాన్ని కృత్రిమంగా యాడ్ చేయడం అంటే అది సహజ ఉద్దీపన. గంట శబ్దం అనేది సహజ ఉద్దీపన. ఇచ్చినప్పుడు లాలాజలం స్రవించడం జరిగింది. సహజ ప్రతిస్పందన అన్నమాట. అన్కండిషనింగ్ రెస్పాన్స్. థర్డ్ది గంట శబ్దంకు అంటే నిబంధిత ఉద్దీపన. ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఏం చేసిందంటే లాలాజలం స్రవించడం జరుగుతుంది. నిబంధిత ప్రతిస్పందన. గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన అయితే లాలాజలం కూడా నిబంధిత ప్రతిస్పందన అవుతుందన్నమాట. ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనకు ఏర్పరచడానికి నిబంధన అనే డ్రైవర్ నిర్వచించాను. ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనకు ఏర్పరచడానికి నిబంధన అనే డ్రైవర్ నిర్వచించడం. డ్రైవర్ అంతకుముందు లేనటువంటి స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందనను ఏర్పరచడాన్ని నిబంధన అనేసి డ్రైవర్ నిర్వచించాడు అనమాట. శాస్త్రీయ నిబంధనలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని క్రింది విధంగా చెప్పవచ్చు. అవేంటో చూద్దాం అనమాట. పునర్బలన నియమం. గంటను ఆహారానికి జోడించడం వలన నిబంధన ఏర్పడింది. జోడించడం ఎంత ఎక్కువ ఉంటే అంత బలంగా నిబంధన ప్రతిస్పందన ఏర్పడుతుంది. అంటే ఆ ఆహారానికి ఉద్దీపనను ఎంత బలంగా జోడిస్తే నిబంధన అనేది అంత బలంగా ఏర్పడుతుంది అన్నమాట. అట్లాంటి నిబంధనని పునర్బలనం అంటారు. పునర్బలనం అంటే మరలా చేయడం అన్నమాట. విరమణ. ఒకసారి నిబంధన జరిగిన తర్వాత ఆ నిబంధనని విరమణ చేయవచ్చు. అది ఎట్లా చేస్తారంటే నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తర్వాత ఆహారం నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం మానేస్తే క్రమేణా నిబంధన
నశిస్తుంది. దీన్ని విలుప్తీకరణం అని కూడా అంటారు. విలుప్తీకరణం అంటే ఏంటని కూడా అడగవచ్చు. విరమణ అంటే ఏంటి అని కూడా కొన్నిసార్లు అడగవచ్చు అన్నమాట. ఆయత్న సిద్ధ స్వాస్థ్యం, స్పాంటేనియస్ రికవరీ. ప్రయోగాత్మకంగా నిబంధన విరమణ చేసినప్పుడు ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్లుండే బయలుపడుతుంది. దీన్ని ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటారు. అంటే ప్రయోగాత్మక నిబంధన విరమణ చేసినప్పటికీ ఒక్కొక్కసారి అనమాట అనుకోకుండా మళ్ళీ అలాంటి స్వభావం బయటపడుతుంది. దాన్ని ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటాం. అంటే ప్రయత్నం లేకుండానే అనుకోకుండా అటువంటి స్వభావం ఒక్కొక్కసారి అనిపించడం అన్నమాట. సామాన్యీకరణం, జనరలైజేషన్. ఒకసారి ఒక ఉద్దీపన నిబంధన జరిగినప్పుడు అదే ఉద్దీపనను పోలి ఉద్దీపనలను కూడా నిబంధన విస్తరించడం జరుగుతుందన్నమాట. దీన్ని సామాన్యీకరణం అంటారు. ఒకసారి చూద్దాం. ఒకసారి ఒక ఉద్దీపనకు నిబంధన జరిగినప్పుడు, అంటే ఒక ఉద్దీపనకు నిబంధన జరిగినప్పుడు అదే ఉద్దీపనను పోలిన ఉద్దీపనలను కూడా నిబంధన విస్తరించడం జరుగుతుంది. దీన్నే సామాన్యీకరణం అంటారు. ఉదాహరణకు గంటకు లాలాజలం ఊరడం అనే నిబంధన ప్రతిస్పందన ఏర్పరిచిన తర్వాత ఆ గంటను పోలిన ఉద్దీపనకు కూడా నిబంధన అన్వయిస్తుంది. అంటే బజర్ హార్న్కు కూడా లాలాజలం ఊరడం అనే నిబంధన ప్రతిస్పందన విస్తరించవచ్చు. అంటే గంట శబ్దాన్ని పోలిన ఎటువంటి సౌండ్స్ వినిపించినా కూడా అదే గంటలాగే తను వినిపిస్తుంది అనమాట. అంటే సాధారణంగా ఒకేలాగా వినిపిస్తుంది అనమాట. వాట్సన్ అనే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్సన్ అనే శాస్త్రవేత్త తన ప్రయోగంలో ఆల్బర్ట్ అనే బాలుడికి తెల్ల ఎలుకంటే భయాన్ని కృత్రిమంగా కల్పించాడు. అది ఎలాగో చూద్దాం అనమాట. అది ఎలాగంటే ఆ బాలుడు తెల్ల ఎలుకను సమీపించినప్పుడు పెద్ద పళ్ళన్నీ కింద పడేసి పెద్ద శబ్దం వచ్చేటట్లు చేశాడు. ఆల్బర్ట్ అనే బాలుడు తెల్ల ఎలుకంటే అమిత భయాన్ని వ్యక్తం పరిచాడు. ఆ బాలుడు తెల్ల ఎలుక కాకుండా తెల్ల బొచ్చుతో చేసిన బొమ్మలను చూసిన అలాంటి వస్తువులను చూసిన భయం వ్యక్తపరిచాడు. అంటే ఆ బాలుడు తన భయాన్ని సామాన్యీకరణ చేస్తున్నాడని తెలుస్తుంది. అంటే సామాన్యీకరణ చేయడం అంటే ఏంటంటే ఒకే దాన్ని పోలినటువంటి మిగతా వాటిని కూడా అదే వస్తువుగా ఫీల్ అవ్వడం అన్నమాట. విచక్షణ. నిబంధనకు సంబంధించిన మరొక ముఖ్యమైన అంశం విచక్షణ అనేది. ఇది సామాన్యీకరణానికి వ్యతిరేకంగా ఉంటుంది. సామాన్యీకరణం అంటే ఏదైనా రెండు ఒకేలా కనిపించడం అన్నమాట. విచక్షణతో ఒక ప్రత్యేకమైన ఉద్దీపనకు మాత్రమే నిబంధన జరుగుతుంది. అంటే విచక్షణ అంటే ఏంటంటే ప్రత్యేకమైన ఉద్దీపనకు మాత్రమే నిబంధన అనేది జరుగుతుంది. ఉదాహరణకు తెల్ల ఎలుకతో పాటు తెల్లబొచ్చుతో కూడిన బొమ్మలకు, వస్తువులకు భయపడ్డ బాలుడు తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకోవడాన్ని విచక్షణ అంటారు. అంటే ఎలుక ఏది, బొమ్మ ఏది అనేసి విచక్షణ భరితంగా ఆలోచించి కేవలం తెల్ల ఎలుకకు మాత్రమే భయపడడం స్టార్ట్ చేస్తాడు అన్నమాట. ఉన్నత క్రమ నిబంధన. ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో ఉపయోగించిన నిబంధిత ఉద్దీపనను మిగతా నిబంధన ప్రయోగాల్లో నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించవచ్చని పావ్లోవ్ కనుగొన్నాడు. ఒక ఉన్నత క్రమ నిబంధనను తెలుసుకుందాం. మొదటి క్రమంలో నిబంధన ఏర్పడిన తర్వాత ఫస్ట్ది గంట శబ్దంకు కుక్క లాలాజలం స్రవించడం. రెండవ దశలో బల్బును వెలిగించడం, గంట శబ్దాన్ని ఇవ్వడం. ఇక్కడ రెండు ఉద్దీపనలను ఇచ్చారన్నమాట. కుక్క లాలాజలాన్ని స్రవించింది. రెండో క్రమంలో ఫస్ట్ ఏమో గంట శబ్దానికి మాత్రమే కుక్క లాలాజలం స్రవిస్తుంది. రెండోసారి బల్బును, గంటను రెండింటిని ఇవ్వడం ద్వారా కుక్క లాలాజలం స్రవించింది. మూడవ దశలో బల్బును వెలిగించడం, లాలాజలం స్రవించడం. బల్బును వెలిగించగానే కుక్కకు అర్థమైపోయింది అనమాట.
దానికే లాలాజలాన్ని స్రవించడం స్టార్ట్ చేసింది. ఒక గంట శబ్దానికి లాలాజలం ఊరడం అనే ప్రక్రియ నిబంధన చేసిన తర్వాత గంట శబ్దంతో పాటు బల్బును వెలిగించడంను జతపరిచినప్పుడు ఆ బల్బు వెలుగుకే కుక్క లాలాజలం స్రవించడం జరిగింది. దీన్ని ఉన్నత క్రమ నిబంధన అనేసి అంటారు. అంటే ఒక ఉద్దీపనంగా ఒకదానికి ఒకటే కాదు, ఒకదానికి అదనంగా ఇంకా వేరే వాటిని కూడా జోడించడం ద్వారా వాటికి కూడా కుక్క లాలాజలం అనేది స్రవించడం స్టార్ట్ చేసిందనమాట. అంటే ఒకటికి మించి ఎక్కువ ఉద్దీపనలు కూడా కలిగించవచ్చు అనమాట. దీన్ని బట్టి శాస్త్రీయ నిబంధన విద్య ప్రాముఖ్యత, వీటి నుంచి కూడా బిట్స్ అడుగుతారండి. అంటే అప్లికేషన్ టైప్లో ఇవి చూద్దాం ఒకసారి. ₹1,00,000 అక్షర శబ్దాలకు మధ్య, సంఖ్యా భావనకు అంకెల రూపానికి మధ్య, వస్తువుల పేర్లకు వస్తువులకు మధ్య నిబంధన ఏర్పడడం వల్ల విద్యార్థులు బాలలు నేర్చుకుంటారు, అభ్యసిస్తారు. ట్రాఫిక్ లైట్స్, స్కూల్ బెల్కు అనుగుణంగా వ్యక్తులు, విద్యార్థుల ప్రవర్తన నిబంధన వల్లే జరుగుతుంది. గానంలో నృత్య భంగిమలకు తాళానికి మధ్య నిబంధన ఏర్పరచాలి. నిబంధన వల్లే గానంలో నృత్యంలో సారూప్యం వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు డ్యాన్స్ అనుకోండి, ఏ టైంలో ఏ స్టెప్ వేయాలనే దానికి మధ్య నిబంధన ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు సంగీతంలో అక్కడ బీట్స్ వస్తూ ఉంటుంది కదా, ఆ బీట్స్కి పాడేదానికి మధ్య నిబంధన ఏర్పడుతుంది అనమాట. ఏ టైంలో ఎలా పాడాలనే దానికి అది కూడా ఒక నిబంధన కిందకి వస్తుంది. విద్యార్థులు అలాగే స్కూల్ బెల్ కొట్టంగానే విద్యార్థులు దబాలున పరిగెట్టడం. విద్యార్థులు ఒక కృత్యాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి శాస్త్రీయ నిబంధన తప్పనిసరి. మంచి క్రమశిక్షణను అలవరుచుకొనుట, చెడు అలవాట్లను తొలగించుటకు, మంచి వైఖరులను పెంపొందించుటకు, భయాలను తొలగించుటకు అనమాట. ఇప్పుడు ఆల్బర్ట్ భయాన్ని ఎలా పోగొట్టారో అలా అనమాట. పాఠ్యాంశాల వైపు ఆకర్షించబడుటకు, వేళ్లను కొరకడం, గోళ్లను కొరకడం, బెడ్ వెట్టింగ్ లాంటివి మాన్పించుటకు శాస్త్రీయ నియమాలను అన్వయించవచ్చు అన్నమాట. కార్యసాధక నిబంధన, ఆపరెంట్ కండిషనింగ్. కార్యసాధక నిబంధనకి మూల పురుషుడు అమెరికాకు చెందిన శాస్త్రజ్ఞుడు బిఎఫ్ స్కిన్నర్. కార్యసాధక నిబంధన యొక్క మూల పురుషుడు ఎవరంటే బిఎఫ్ స్కిన్నర్. బుర్హూస్ ఫ్రెడరిక్ స్కిన్నర్. అతని పూర్తి పేరు బుర్హూస్ ఫ్రెడరిక్ స్కిన్నర్. ప్రతిపాదించిన కార్యసాధక నిబంధన సిద్ధాంతం అతడు జీవులపై చేసిన ప్రవర్తన అధ్యయనాలు మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని, ముఖ్యంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర విభాగాన్ని చాలా ప్రభావితం చేశాయి. కార్యసాధక నిబంధన పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు. కార్యసాధక నిబంధనని పరికరాత్మక నిబంధన అని కూడా అంటారు. మారు పేర్లు కూడా అడుగుతారండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి మరొక పేరు పరికరాత్మక నిబంధన, ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్ అని కూడా అంటారు. స్కిన్నర్ పట్టభద్రుడైన తర్వాత ఒక పుస్తకాల దుకాణంలో పనిచేశాడు. అక్కడ పావ్లోవ్, వాట్సన్ల వ్యాసాలు, పుస్తకాలు, గ్రంథాలను చదివి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదవాలని నిర్ణయించుకున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో చేరి మనోవిజ్ఞాన శాస్త్రంలో PhDని సాధించాడు. స్కిన్నర్ ఎక్కడ మనోవిజ్ఞాన శాస్త్రం చేశారంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరి మనోవిజ్ఞాన శాస్త్రంలో PhDని పొందాడనమాట. ఇది కూడా ప్రీవియస్ బిట్టేనండి. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఎప్పుడు క్రియాత్మకంగా ఉంటాయి. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతాలన్నీ ఎప్పుడు క్రియాత్మకంగా ఉంటాయి. తన చుట్టూ ఉన్న పరిసరాలతో ప్రతిస్పందిస్తూ చర్యలు జరుపుతూ ఉంటాయి. జీవులు తాము ఉన్న పరిసరాలలో ఎప్పుడూ క్రియాత్మకంగా ఉంటాయి. జీవులు
తాము ఉన్న పరిసరాల్లో ఎప్పుడూ క్రియాత్మకంగా ఉంటాయి. తన చుట్టూ ఉన్న పరిసరాలతో ప్రతిస్పందిస్తూ చర్యలు జరుపుతూ ఉంటాయి. కార్యసాధక నిబంధనలు ఉద్దీపనలు పునర్బలన కారకాలు అవుతాయి. నేర్పుతో క్రమానుసారంగా జీవి ఉన్న పరిసరాలను నియంత్రించడం ద్వారా వాటి ప్రవర్తనను నియంత్రించవచ్చు. ఇది డ్రాఫ్ట్ కాపీ కనుక కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయండి, గమనించగలరు. ఇతను ఒక ఎలుకను ఒక పేటికలో ఉంచాడు. ఆ పేటికలో ఒక ఇనుప చువ్వ ఉంటుంది. ఆ ఇనుప చువ్వకి కింద నొక్కవచ్చు. ఆకలిగా ఉన్న ఎలుకను పేటికలో ఉంచినప్పుడు అది ఆహార అన్వేషణకు అనేక ప్రయత్నాలను చేస్తుంది. యాదృచ్ఛికంగా అది ఊచను క్రిందకు నొక్కినప్పుడు వెంటనే ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎలుక ఇనుప ఊచను నొక్కడం ద్వారా ఆహారం పొందవచ్చని తెలుసుకుంటుంది. దీన్నే కార్యసాధక నిబంధన అనేసి స్కిన్నర్ వివరించాడన్నమాట. ఇదే స్కిన్నర్ అండి. ఇది స్కిన్నర్ బాక్స్. ఎలుక స్కిన్నర్ పేటిక. ఆహారం కావలసినప్పుడల్లా ఊచను కదిలించి ఆహారాన్ని ఎక్కువ పునర్బలన ఉద్దీపనలను పొందడాన్ని ఎలుక అభ్యసించింది. పై విధంగా ప్రతిస్పందనలో ఉద్దీపనల మధ్య సంసర్గం ఏర్పడింది. సరైన ప్రతిస్పందనలకు మాత్రమే పునర్బలన ఉద్దీపన ఇవ్వబడుతుంది అనమాట. అందుకే ఈ సంసర్గం ఆర్ టైప్ నిబంధన ప్రతిస్పందనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వలన దీన్ని ఆర్ఎస్ నిబంధన అని కూడా అంటారు. దీనికే పావ్లోవ్ ప్రయోగానికి అయితే ఎస్ టైప్ నిబంధన అనేసి అంటారు. స్కిన్నర్ దానికి అయితే ఆర్ఎస్ టైప్ నిబంధన అనేసి కూడా అంటారన్నమాట. ప్రతిస్పందనలు ఉద్దీపనల మధ్య ఏర్పడే సంసర్గాలే ప్రవర్తనలు కనబడకపోవడం అనేది ఉద్దీపనలు అందకపోవడంపై ఆధారపడి ఉంటుందని స్కిన్నర్ పేర్కొన్నాడు. ఎలుక పేటికలోని ఇనుప చువ్వను కదిలించినప్పుడు ఆహారం పునర్బలన ఉద్దీపన దొరికినప్పుడు క్రమేణా ఎలుక ఊచను కదిలించడాన్ని ఆపివేసింది. దీన్నే విరమణ అంటారు. బిఎఫ్ స్కిన్నర్ రూపొందించిన కొన్ని సూత్రాలు ప్రవర్తనవాదాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. బిఎఫ్ స్కిన్నర్ రూపొందించిన కొన్ని సూత్రాలు ప్రవర్తనవాదాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి. కార్యక్రమయుత అభ్యసనం అన్నమాట. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. కార్యసాధక నిబంధన ఉపయోగించిన విద్యారంగంలో ఒక నూతన ప్రక్రియను ప్రవేశపెట్టాడు. దీన్ని కార్యక్రమయుత అభ్యాసనం అంటారు. బోధనా యంత్రం అని కూడా దీన్ని పేర్కొంటారు. దీనికే మరొక పేరు బోధనా యంత్రం. ఫస్ట్ పరికరాత్మక సిద్ధాంతం అన్నమాట. పరికరాత్మక నిబంధన సిద్ధాంతం. ఇక్కడ బోధనా యంత్రం అని కూడా అంటారు అనమాట దీన్ని. ఈ పద్ధతిలో క్లిష్టమైన బోధన విషయాలను చిన్న చిన్న విభాగాలుగా విభజిస్తారు. ఈ విభాగాలను చట్రాలు అంటారు. అంటే ఈ పద్ధతిలో బోధించే విషయాన్ని చిన్న చిన్న సోపానాలుగా విభజిస్తారు. విద్యార్థి ఈ విషయాన్ని చదివి ఒక ప్రక్రియకు లేదా సమస్యకు జవాబు ఇవ్వవలసి ఉంటుంది. తానిచ్చిన జవాబే సరైనది కానిది అప్పటికప్పుడే సరిచూసుకోవచ్చు. తానిచ్చిన జవాబు సరైనది కానిది అనేది అప్పటికప్పుడే సరిచూసుకోవచ్చు. ఇక్కడ స్వీయ అభ్యాసనం జరుగుతుంది. సెల్ఫ్ లెర్నింగ్. విద్యార్థి తానిచ్చిన జవాబు సరైనదా లేదా అని అప్పటికప్పుడు తెలుసుకోగలుగుతాడు. ఇక్కడ వ్యక్తిగత తారతమ్యాలను బట్టి అభ్యాసనం జరుగుతుంది. బోధనా యంత్రాలను అసలు మొట్టమొదట కనుగొన్నది ప్రెస్సీ. బోధనా యంత్రాన్ని అసలు మొట్టమొదటగా కనుగొన్నది ఎవరంటే ప్రెస్సీ అనే శాస్త్రవేత్త. దీని తర్వాత స్కిన్నర్ అభివృద్ధి పరిచాడు. స్కిన్నర్ కంటే ముందు ప్రెస్సీ అనే వ్యక్తి బోధనా యంత్రాన్ని కనుగొన్నాడన్నమాట.
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతాల మధ్య వ్యత్యాసాలు చూద్దాం ఒకసారి. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఉద్దీపన స్టిమ్యులస్ ఆధారి ఆ ఆధారిక ఉద్దీపన ఆధారిక నిబంధన దీన్ని ఎస్ టైప్ నిబంధన అంటారనమాట. కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందన ఆధారిత నిబంధన దీన్నే ఆర్ టైప్ నిబంధన అనేసి అంటారనమాట. ప్రతిస్పందన అంటే రెస్పాన్స్, ఎస్ అంటే స్టిములస్ ఉద్దీపన అనమాట. ఉద్దీపన ప్లస్ ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడును. ప్రతిస్పందన ప్రతిఫలానికి మధ్య బంధం ఏర్పడుతుంది. ఎక్కడైతే ఉద్దీపన ప్రతిస్పందనకి బంధం ఏర్పడితే ఇక్కడ ప్రతిస్పందన ప్రతిఫలానికి మధ్య బంధం ఏర్పడుతుంది అనమాట. సహజమైన ఉద్దీపనకు కృత్రిమమైన ఉద్దీపనకు బంధం ఏర్పడును. సహజమైన ఉద్దీపనకు కృత్రిమమైన ఉద్దీపనకు బంధం ఏర్పడుతుంది. ప్రతిస్పందనను రాబట్టడం జరుగుతుంది. రెస్పాన్స్ని రాబట్టడం జరుగుతుంది అన్నమాట. ఎక్కడైతే ప్రతిస్పందనకు స్వచ్ఛందంగా ప్రతిస్పందన అనేది స్వచ్ఛంగా ఏర్పడుతుంది. ప్రతిస్పందనను వ్యక్తపరచడం జరుగుతుంది అన్నమాట. అభ్యాసకుని పాత్ర నిష్క్రియాత్మకం. అంటే అభ్యాసకుడు ఎక్కడ పాత్ర అనేది నిష్క్రియాత్మకం, పనేమీ అవసరం లేదు. అభ్యాసకుని పాత్ర క్రియాత్మకం అంటే అభ్యాసకుడే చేస్తాడనమాట ఇక్కడ. ఇది నిబంధన 2 అయిపోయినాయండి. నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఇప్పుడు థర్డ్ వన్ యత్న ప్రయత్న దోష అభ్యాసన సిద్ధాంతం అంట. ఎడ్వర్డ్ లీ థార్న్డైక్ అమెరికా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అన్నమాట. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విలియం జేమ్స్ పర్యవేక్షణలో కోడి పిల్లులపై అనేక ప్రయోగాలను నిర్వహించారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి PhD పట్టాను పొందాడు. ఇవాన్ పావెల్ అలాగే బిఎఫ్ స్కిన్నర్, థార్న్డైక్ ఇద్దరు కూడా హార్వర్డ్ యూనివర్సిటీలోనే చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ అనేది అమెరికా దేశానికి సంబంధించిందండి. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఈయన PhD పొందారు అనమాట. ఇతను రచించిన యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో తన ప్రయోగ ఫలితాలను రూపొందించారన్నమాట. థార్న్డైక్ చేపట్టిన పిల్లిపై ప్రయోగం తత్ఫలితంగా అతను పేర్కొన్న నియమాలను, వాటి వివరణలను తెలుసుకుందాం అన్నమాట. యత్న దోష అభ్యాసంలో ప్రయత్నాలు చేసి తప్పులు చేయడం, వాటిని దిద్దుకోవడం ద్వారా అభ్యాసన ఏర్పడుతుంది. యత్న దోష అభ్యాసన మీద పరిశోధన చేసిన వారిలో ముఖ్యమైన వ్యక్తి ఎడ్వర్డ్ లీ థార్న్డైక్. ఫజిల్ బాక్స్ను ఉపయోగించి ప్రయోగాలు చేశాడు. స్కిన్నర్ పేటికను ఉపయోగిస్తే ఫజిల్ బాక్స్ని ఉపయోగించి ప్రయోగాలు జరిపాడన్నమాట. ఫజిల్ పెట్టెలో ఆకలిగా ఉండే ఒక పిల్లిని ఉంచాడు. ఫజిల్ పెట్టెకు బయట పిల్లికి కనబడే విధంగా ఆహారాన్ని ఏర్పరిచాడు. ఫజిల్ పెట్టె తలుపు తీయాలంటే పిల్లి 1 మీటర్ను నొక్కాల్సి ఉంటుందన్నమాట. తలుపు తీయడానికి పిల్లి అనేక ప్రయత్నాలు చేసింది. ఆఖరున యాదృచ్ఛికంగా మీటర్ను నొక్కినప్పుడు తలుపు తెరుచుకుంది. పిల్లి ఫజిల్ పెట్టెలో నుంచి బయటకు వచ్చి ఆహారాన్ని తీసుకుంది. అంటే పిల్లి అనేక ప్రయత్నాలు చేసి అనేక తప్పులు చేసి చివరకు సరైన ప్రయత్నం చేసింది. ఆ తర్వాత మళ్ళీ అదే పిల్లిని అదే ఫజిల్ పెట్టెలో ఉంచినప్పుడు మళ్ళీ కొన్ని ప్రయత్నాలు చేసి మీటర్ను నొక్కింది. కానీ రెండోసారి చేసిన తప్పుల సంఖ్య తగ్గిపోయింది. అభ్యసనానికి పట్టిన కాలం కూడా తగ్గిపోయిందన్నమాట. ఇలా పలుమార్లు పిల్లిని ప్రయోగానికి ఉపయోగించినప్పుడు అది మీటను తాకడం లేదా కదిలించడం ద్వారా తలుపును తెరవవచ్చు అనే విషయాన్ని నేర్చుకుంది. అంటే పరిశోధనలో తేలిందేమంటే నిరంతర ప్రయత్నాల మీదని చేసే దోషాల సంఖ్య తగ్గించిందని, అభ్యసించడానికి పట్టిన కాలం కూడా తగ్గుతుందని, మీటను నొక్కి తలుపును తెరిచి ఆహారాన్ని పొందడాన్ని పిల్లి అభ్యసించిన అదే అంశం రుజువైంది. ప్రయత్నాల సంఖ్య పెరగడం వలన దోషాల సంఖ్య తగ్గుతుందన్నమాట. దోషాల సంఖ్య తగ్గి అభ్యాసన ఏర్పడుతుందని చెప్పే ఈ పద్ధతినే యత్న దోష అభ్యాసన సిద్ధాంతం అనేసి అంటారు. అంటే ప్రయత్నాల సంఖ్య పెరిగితే దోషాల సంఖ్య తగ్గుతుంది.
అనేసి ఇలా చెప్తున్నారన్నమాట. యత్నదోష అభ్యసన ప్రక్రియలోని అంశాలు: జీవి ప్రేరణ పొందడం, గమ్యం వైపు కదలడం, అడ్డంకులు ఏర్పరచడం, వివిధ చర్యల ప్రతిస్పందనలు చేయడం, యాదృచ్ఛికంగా ఫలితాన్ని పొందడం, మీ ప్రతిస్పందనను ప్రతిచర్యని ఎంపిక చేసుకోవడం, సరికాని ప్రతిచర్య తొలగించడం, ఫలితాన్నిచ్చిన ప్రతిచర్యను ప్రతిస్పందించుకోవడం, నిబంధనల్ని ఏర్పరచుకోవడం, సమస్యకు ప్రతిచర్యకు మధ్య ఉన్న సంబంధాన్ని గట్టిపరచుకోవడం. పై అంశాలు జంతువుల్లోనైనా, పిల్లల్లోనైనా, మానవుల్లోనైనా తప్పక కనిపిస్తుంది. తద్వారా అభ్యసన జరుగుతుంది. పజిల్ బాక్స్ అండి. ఎల్. థార్న్డైక్ అభ్యసన సూత్రాలు. థార్న్డైక్ పజిల్ పెట్టెలో పిల్లిని ఉంచి చేసిన ప్రయోగాల ద్వారా కొన్ని అభ్యసన సూత్రాలను రూపొందించాడు. థార్న్డైక్ ప్రకారం అభ్యసనం ఒక సంధానం ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి థార్న్డైక్ సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం అని కూడా అంటారు. ఈ మారు పేర్లు అనేవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. స్కిన్నర్ కైతే పరికరాత్మక నిబంధన సిద్ధాంతం అనేసి, అలాగే సెకండ్ వచ్చి బోధన యాంత్రిక సిద్ధాంతం అనేసి 2 పేర్లు ఇచ్చాడు. ఇక్కడ మనకి యత్నదోష పద్ధతిలో అయితే థార్న్డైక్ సిద్ధాంతాన్ని సంధాన సిద్ధాంతం అంటే కనెక్షనిజం అని కూడా పేర్కొంటారన్నమాట. థార్న్డైక్ అభ్యసన సిద్ధాంతాల్లో 3 సూత్రాలు ముఖ్యమైనవి. అవి ఏంటి? థార్న్డైక్ అభ్యసన సూత్రాల్లో 3 సూత్రాలు ముఖ్యమైనవి. అవి ఏంటంటే సంసిద్ధత నియమం, అభ్యసన నియమం, ఫలిత నియమం అన్నమాట. ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు సంసిద్ధత నియమం, లా ఆఫ్ రెడీనెస్. సంసిద్ధత నియమం థార్న్డైక్ సిద్ధాంతాల్లో చాలా ముఖ్యమైనది. తరగతిలో బోధించే విషయాలు విద్యార్థి అవసరాలకు తగినట్లుగా ఉన్నప్పుడు అతడు అభ్యసించడానికి సంసిద్ధుడు అవుతాడు. గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్లవచ్చు, కానీ దాని చేత నీళ్లు తాగించలేరన్నమాట. సంసిద్ధత నియమానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్లవచ్చు, కానీ దాని చేత నీళ్లు తాగించలేరు అనే సామెత మనందరికీ తెలుసు. కాబట్టి అభ్యాసంలో అతి ప్రధాన విషయం అభ్యాసకునిలో సంసిద్ధతను కలిగించడం. అంటే అభ్యాసకుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడం అన్నమాట. ఇందాక చదువుకున్నాం కదా మనం. శారీరకంగాను, మానసికంగాను విద్యార్థి నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే అతను విషయాన్ని ఏకాగ్రతగా నేర్చుకోలేడనేసి. హెర్బర్ట్ తాను తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశగా విద్యార్థిని సిద్ధం చేయడం అని పేర్కొన్నాడు. తరగతిలో బోధించే విషయాలు వ్యక్తికి భావి జీవితంలో ఉపయోగపడేదిగా ఉండాలన్నమాట. సంసిద్ధత నియమం యొక్క ప్రాముఖ్యత. ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేసేటప్పుడు చేయవలసిన మొదటి పని వారిలో ప్రేరణను కలిగించడం. ఉపాధ్యాయుడు చేయవలసిన మొదటి పని ఏంటంటే పిల్లల్లో ప్రేరణను కలిగించడం అంట. అభ్యసించే అంశాలు విద్యార్థుల అవసరాలకు సంబంధించినవిగా ఉంటాయి. వాళ్ళు అభ్యసించే విషయాలు డైలీ లైఫ్కి యూజ్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. తెలిసిన విషయం నుంచి తెలియని విషయాలను వెళ్ళడం అనే బోధనా సూత్రాన్ని పాటించాలి. అంటే ఫస్ట్ తెలిసిన ఫ్రమ్ నౌన్ టు అన్నౌన్, అంటే తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు మళ్ళించాలన్నమాట. ముందే తెలియని చెప్పేస్తే భయపడి మిగతాది కూడా నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాడన్నమాట. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడిగా ఉండి విద్యార్థులలో బోధన పట్ల ఆసక్తిని కలిగించాలి. ఉపాధ్యాయుడు అనేవాడు ఎలా ఉండాలంటే మార్గదర్శకుడిగా ఉండాలన్నమాట పిల్లవాడికి. విద్యార్థులలో సంసిద్ధతను పెంపొందించడానికి బహుమతులు ఇవ్వడం, కథలు చెప్పడం, గేయాలు పాడడం, అభినయించడం, బోధనోపకరణాలను, దృశ్య శ్రవణోపకరణాలను ఉపయోగించడం మొదలైనవి దోహదం చేస్తాయన్నమాట. అభ్యసన నియమాలు. లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అభ్యసనం కుసువిద్య అనే సామెత అందరికీ తెలుసు. అభ్యాసన నియమాన్ని 2గా విభజించవచ్చు: ఉపయోగ నియమం, నిరుపయోగ నియమం.
ఉపయోగ నియమం ప్రకారం అభ్యసించిన విషయాన్ని ఉపయోగించినప్పుడు అభ్యాసం పటిష్టమవుతుంది. అలా కాకుండా అభ్యసించిన విషయాన్ని ఉపయోగించకుండా ఉన్నప్పుడు అది నిరుపయోగం అవుతుంది. దీన్ని నిరుపయోగ నియమం అని కూడా అంటారనమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించినప్పుడు దాన్ని ఉపయోగించడం వలన అది ఉపయోగించడానికి వీలవుతుంది అనమాట. దాన్ని ఉపయోగించకుండా అలాగే వచ్చేస్తే అది నిరుపయోగ నియమంగా మారుతుంది అనమాట. అంటే మనం 10th క్లాస్ వరకు మ్యాథ్స్ నేర్చుకుంటాం అనమాట. 10th క్లాస్ తర్వాత మనం మ్యాథ్స్ నేర్చుకోం. కొందరు ఆర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, మ్యాథ్స్ నేర్చుకోరు కనుక తర్వాత మ్యాథ్స్ నేర్చుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడతారనమాట. ఎందుకంటే అది నిరుపయోగంలో పడుతుంది అనమాట. అంటే వాళ్ళు డైలీ లైఫ్లో యూజ్ చేయకుండా ఉంటారు కాబట్టి తర్వాత మ్యాథ్స్ అనేది కష్టం అవుతుంది అనమాట. అభ్యసన నియమం విద్యా ప్రాముఖ్యత. అభ్యసన నియమం చాలా వరకు డ్రిల్లను సమర్థిస్తుంది. డ్రిల్ ద్వారా సరి అయిన పదకోశ పదజాలాన్ని కౌశలాలను అభ్యసించవచ్చు. అదే కాకుండా అభ్యసన నియమం ఇంటి పని హోంవర్క్ ప్రోత్సహిస్తుంది. విద్యార్థికి కొన్ని నియోజనాలు ఇచ్చి వాటిని ఇంట్లో పూర్తి చేసినప్పుడు విద్యార్థికి అవగాహన పెంపొందుతుంది. విద్యార్థులు తాము తరగతిలో నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో ఉపయోగించినప్పుడు తాము అభ్యసించిన విషయాలు వారి మనసుల్లో నిలిచిపోతాయి. అదేవిధంగా పునఃస్మరణం ద్వారా అంటే రివ్యూ ద్వారా విద్యార్థులు తాము అభ్యసించిన విషయాలను సక్రమంగా జ్ఞాపకం పెట్టుకుంటారు. సమర్థవంతమైన అభ్యాసానికి పునఃస్మరణ అమితంగా దోహదం చేస్తుందన్నమాట. ఫలిత నియమం. ఈ నియమం ప్రకారం అభ్యసన ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనకు రెస్పాన్స్ మధ్య సంధానం ఏర్పడి సంతృప్తికరమైన పరిస్థితి నెలకొన్నప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది. అట్లా కాకుండా అసంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ సంధానం క్షీణిస్తుంది. ఫలిత నియమం యొక్క విద్యా ప్రాముఖ్యత. ఫలిత నియమం ప్రకారం తరగతిలో ఏర్పరిచే అనుభవాలు సంతృప్తికరంగా ఉండాలన్నమాట. విద్యార్థులకు అభ్యసించడానికి తగిన ప్రేరణ ఉండాలి. ప్రేరణ లేనిదే సక్రమమైన అభ్యాసం జరగదన్నమాట. ప్రేరణ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట పిల్లల విషయంలో. విద్యార్థులకు అభ్యసించడానికి తగిన ప్రేరణ. విద్యార్థుల అవసరాలకు తగినట్లుగా బోధనా అంశాలను సవరించాలి. తాము నేర్చుకునే విషయాలు జీవితంలో తమకు ఉపయోగపడతాయని విద్యార్థులు తెలుసుకున్నప్పుడు అభ్యాసం సక్రమంగా జరుగుతుంది. అంటే తను నేర్చుకుంటున్న విషయాలు తన జీవితంలో ఉపయోగపడతాయనేసి విద్యార్థి ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు విద్య అనేది సక్రమంగా జరుగుతుంది. విద్యార్థులకు విజయంతో కూడిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అభ్యాసం సక్రమంగా జరుగుతుంది. విద్యార్థుల సక్రమమైన అభ్యాసం చేసినప్పుడు బహుమతులు, ప్రశంసలను ఏర్పాటు చేయాలి. విద్యార్థులు పొగిడితే కనుక వాళ్ళు అభ్యాసంలో రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు ఇచ్చే నియోజనాలు అంటే అసైన్మెంట్స్ వారు సాధించగలిగేవిగా ఉండాలి. అంటే మనం కష్టమైనవి ఇస్తే మళ్ళీ చేయడానికి అయితే వాళ్ళు భయపడతారు. ఈజీలు అంటే ఇస్తే నేను చేయగలుగుతాననేసి ఇంకా ఇంట్రెస్ట్గా చేయగలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. విద్యార్థి చేసిన పనిని ఉపాధ్యాయుడు మెచ్చుకున్నప్పుడు విద్యార్థి సంతోషిస్తాడు. అది సంతృప్తిని కలిగిస్తుంది అన్నమాట. జాయ్ఫుల్ లెర్నింగ్ అభ్యసన పరిస్థితుల్లో జరిగే అభ్యాసం పటిష్టం అవుతుంది. 4th వన్ అంతర్దృష్టి అభ్యాసం. జర్మనీ దేశస్థులైన మార్క్స్, వద్దిమర్, కార్ట్ కోఫ్టా, కోహ్లర్, లెవిన్లు గెస్టాల్ట్ వాదాన్ని ప్రతిపాదించారన్నమాట. గెస్టాల్ట్ వాదాన్ని సంజ్ఞానాత్మక వాదం అని కూడా అంటారు. గెస్టాల్ట్ వాదాన్ని సంజ్ఞానాత్మక వాదం అని కూడా అంటారు. ఈ మారు పేర్లు అనేవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. టెట్లో ఇలాంటి బిట్స్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. గెస్టాల్ట్ అనే జర్మనీ భాషా పదం సమగ్రంగా లేదా సంపూర్ణంగా లేదా మొత్తంగా అనే అర్థాన్ని ఇస్తుంది. గెస్టాల్ట్ అనే పదానికి అర్థం ఏంటి అనేసి ప్రీవియస్ టెట్ బిట్ అండి.
గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం అనేసి కూడా అడుగుతారు. ఈ గెస్టాల్ట్ అనేది జర్మనీ భాషా పదం. సో దీనికి అర్థం సమగ్రంగా లేదా సంపూర్ణంగా లేదా మొత్తంగా అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట గెస్టాల్ట్ అనే పదం. గెస్టాల్ట్ సంజ్ఞానాత్మకవాదులు వ్యవస్థీకృత మొత్తం, ఆర్గనైజ్డ్ హోల్ లేదా సమగ్రాకృతి అనే అర్థంతో గెస్టాల్ట్ అనే పదాన్ని తమ సిద్ధాంతాలలో ఉపయోగిస్తున్నారన్నమాట. ఏంటి గెస్టాల్ట్ సంజ్ఞానాత్మకవాద వ్యవస్థీకృత మొత్తం లేదా సమగ్రాకృతి అనే అర్థంతో గెస్టాల్ట్ అనే పదాన్ని తమ సిద్ధాంతంలో ఉపయోగిస్తున్నారు. ఈ అంశంలోని విడిభాగాలు జ్ఞానం కంటే ఆ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞాన సంభవం అని గెస్టాల్ట్ వాదుల భావన. అంటే ఒక అంశంలోని విడిభాగాల జ్ఞానం కంటే ఆ అంశాన్ని మొత్తంగా అధ్యయనం చేస్తేనే సమగ్ర జ్ఞాన సంభవం అనేది గెస్టాల్ట్ వాదుల భావన. అంటే ఏదైనా ఒక విషయాన్ని పార్ట్స్గా అంటే విడివిడిగా నేర్చుకోవడం కంటే మొత్తాన్ని ఒకే దగ్గరగా నేర్చుకోవడం వలన మొత్తం జ్ఞానాన్ని ఒకే దగ్గర పొందవచ్చు అనేది గెస్టాల్ట్ వాదుల యొక్క భావన అన్నమాట. జర్మన్ దేశానికి చెందిన కోహ్లర్ అంతర్దృష్టి అభ్యాసంపై ప్రయోగాలు చేశాడు. ఇతను 1914 సంవత్సరంలో టెనరీఫ్ దీవులలో సుల్తాన్ అనే చింపాంజీతో ఇతర చింపాంజీల మీద కూడా ప్రయోగాలను జరిపించాడు. అంటే 1914 సంవత్సరంలోనే టెనరీఫ్ దీవులలో సుల్తాన్ అనే చింపాంజీతో పాటు ఇతర చింపాంజీల మీద కూడా ఈయన ప్రయోగాలు చేశాడనమాట. ఈ ప్రయోగాలను గురించి వివరించేందుకు ది ఎలిమెంట్స్ ఆఫ్ ఏప్స్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రాశాడనమాట. చింపాంజీలకు మానవులకు మెదడు నిర్మాణంలో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే చింపాంజీ యొక్క మెదడు మానవుని యొక్క మెదడు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుందని ఈయన ఒక అభిప్రాయం. అందుకే కోహ్లర్ చింపాంజీలను ఎన్నుకొని వాటికి సమస్యలనిచ్చి అవి సమస్య పరిష్కారం ఎట్లా చేసిందో గమనించాడు అనమాట. చింపాంజీ 2 కర్రలను ఒక్కటిగా అతికించింది. ఇక్కడ చూడండి బొమ్మలో ఇలా అతికిస్తుందో అదనమాట. ఒక ప్రయోగంలో కోహ్లర్ ఒక చింపాంజీని ఒక గదిలో ఉంచి ఆ గది కప్పుకు ఒక అరటి గెలను వేలాడదీశాడనమాట. ఆ గదిలో 2 కర్రలను ఉంచాడు. ఆ కర్రలను ఒకదానికొకటి అమర్చడానికి వీలుంది. చింపాంజీ మొట్టమొదట ఒకే కర్రతో అరటి పండును అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ విఫలమైంది. 2 కర్రలలో ఏ ఒక్కదాన్ని విడివిడిగా వాడినప్పటికీ పండ్లను అందుకోవడానికి వీలుగా లేదు. అట్లుండి చింపాంజీకి ఒక సమస్య పరిష్కార మార్గం అవగతమైంది. అది మొత్తం సన్నివేశాన్ని గ్రహించగలిగిందనమాట. 2 కర్రలు కలిసినప్పుడే పండ్లను అందుకోవడానికి వీలవుతుందని గ్రహించింది. అంటే చింపాంజీ సన్నివేశంలో అన్ని అంశాలను ప్రత్యక్ష వ్యవస్థీకరణ చేసుకొని తన సమస్యను పరిష్కరించుకుందనమాట. దీన్ని అంతర్దృష్టి అభ్యాసం అని పేర్కొన్నాడు. సమస్యకు పరిష్కారం ఉన్నట్లు అవగతం అవడం, పరిష్కార మార్గం మెరుపులాగా తటాలున ఏర్పడడం అంతర్దృష్టి అభ్యాసం యొక్క లక్షణం అన్నమాట. అంటే తన మైండ్లో తటాలున ఒక ఆలోచన, మెరుపు లాంటి ఆలోచన రావడాన్ని అంతర్దృష్టి అభ్యాసం అనేసి అంటారనమాట. అభ్యసన పద్ధతిలో అంతర్దృష్టి అభ్యాసం ప్రాముఖ్యతలు చూద్దాం. విద్యారంగంలో అంతర్దృష్టి అభ్యాసం ప్రముఖ స్థానం ఆక్రమించుకుంటుంది. దీన్ని క్రింది విషయాల అంతర్దృష్టి అభ్యాసం గమనించవచ్చు అన్నమాట. ఇప్పుడు చూద్దాం. సమస్య పద్ధతిలో విద్యార్థులకు సమస్యలనిచ్చి వాటిని పరిష్కారం కనుక్కోమన్నప్పుడు వాటిలో సృజనాత్మకతను పెంపొందించవచ్చు. ప్రాజెక్ట్ పద్ధతిలో అంతర్దృష్టి అభ్యాసం ఉపయోగపడుతుంది. ఇది అడుగుతారండి. ఇది ప్రీవియస్ బిట్ కూడా. ప్రాజెక్ట్ పద్ధతిలో ఉపయోగించే
పద్ధతి ఏంటి అనేసి అంతర్దృష్టి అభ్యాసం ఉపయోగపడుతుందనమాట. ప్రాజెక్ట్ అంటే ఒక ఉద్దీపనతో కూడిన కార్యక్రమం ఏర్పాటు చేయడం అంట. విద్యార్థులకు విషయాలను బోధించేటప్పుడు అర్థరహితంగా బోధించినప్పుడు వారు ఆ విషయాన్ని సులభంగా అభ్యసిస్తారు. అంటే విద్యార్థులకు ఒక విషయాన్ని బోధించేటప్పుడు అర్థసహితంగా అంటే అర్థవంతంగా బోధించడం వలన వారు ఆ విషయాన్ని సులభంగా నేర్చుకుంటారనమాట. విద్యార్థులకు విషయాలు బోధించేటప్పుడు ఉపాధ్యాయులు వ్యవస్థాపనం మీద దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు విద్యార్థులకు బోధనాంశాలు సక్రమంగా అవగతం అవుతాయన్నమాట. ఇప్పుడు విద్యార్థులకు విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పుడు విద్యార్థులకి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే జ్ఞానం అయితే ఏర్పడుతుంది. నిబంధన సిద్ధాంతాలకు అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతానికి మధ్య గల వ్యత్యాసాలను తెలుసుకుందాం అనమాట. నిబంధన సిద్ధాంతాలు అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాలు ప్రవర్తనవాదం నిబంధన సిద్ధాంతంలో ప్రవర్తనవాదం, అంతర్దృష్టి అభ్యాసంలో జ్ఞాన నిర్మాణాత్మకవాదం. పావ్లో, స్కిన్నర్, థార్ండైక్ అనేవారు ప్రవర్తనవాద సిద్ధాంతవాదులు అనమాట. కహ్లర్ అనేది జ్ఞాన నిర్మాణాత్మకవాద సిద్ధాంతం. ఉద్దీపన ప్రతిస్పందన లేక ప్రతిచర్యల మధ్య ఏర్పడే సంసర్గమే అభ్యాసం. ఉద్దీపన ప్రతిస్పందన లేక ప్రతిచర్యల మధ్య ఏర్పడే సంసర్గమే అభ్యాసం. పరిస్థితుల్లోని విషయాంశాలు వ్యవస్థీకరణ స్థాపనయే అభ్యసనం అనమాట. ఈ చిన్న చిన్న భాగాలు, అంశాలు ఉన్న సంబంధాల ఆధారంగా అభ్యాసనం జరుగుతుందన్నమాట. భాగాలలో కన్నా మొత్తం సంపూర్ణ ముఖ్య లక్షణాలను గ్రహించడం ముఖ్యం అనమాట. చిన్న చిన్న భాగాలుగా నేర్చుకోవాలి ఎక్కడైతే మొత్తంగా నేర్చుకోవాలన్నమాట. మొత్తంగా నేర్చుకోవాలి, సంపూర్ణంగా గ్రహించడం. యత్నదోష పద్ధతికి ఉద్దీపన ప్రతిచర్యలకు ప్రాధాన్యతని ఇస్తారండి. అంతర్దృష్టిని ప్రాముఖ్యతనిస్తారు. బహిర్గతమైన శారీరక ప్రవర్తనకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ వ్యక్తి, జీవి అంతర్గత మానసిక చర్యలకు ప్రాధాన్యతనిస్తారనమాట. సృజనాత్మకతకు, వివేచనానికి, ఆలోచనకు చోటు లేదు. ఎక్కడైతే సృజనాత్మకతకు, సమస్య పరిష్కారానికి, ఆలోచనకు, వివేచనకు చోటు ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా చేయడం కనుక. ఇది విశ్లేషణాత్మకమైనది, ఇది సంశ్లేషణాత్మకమైనది అనమాట. పరిశీలన అభ్యాసనం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో పెరుగుదల, వికాసాల అధ్యయనం. పిల్లల మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసాల గురించి మీరు చాలా విషయాలను తెలుసుకొని ఉంటారు. శైశవ దశలో 8-9 నెలల వయసున్న పిల్లలు చిన్న చిన్న చలన కౌశలాలను, మాటలను, ఇంగితాలను పెద్దలను పరిశీలించి, అనుకరించి నేర్చుకుంటారనమాట. పిల్లలు పిల్లల్ని అనుకరిస్తూ నేర్చుకుంటారనమాట. బాల్య దశలో పిల్లలు పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించినప్పుడు తమ తోటి పిల్లల ప్రవర్తనను అనుకరిస్తారనమాట. తమకు ఇష్టమైన ఉపాధ్యాయుల ప్రవర్తనను అంగీకరిస్తారు. ఇంట్లో జరిగే అనేక సాంఘిక విషయాలను పరిశీలించి అనుకరిస్తారు. ఉదాహరణకు మాట్లాడే భాష, ఆహార నియమాలు, వేషధారణ, పూజా విధానాలు, పండుగలు జరుపుకునే విధానాలు, ఆచారాలు, నియమాలను పిల్లలు పరిశీలించి అనుకరణ ద్వారా అభ్యసిస్తారనమాట. మన ఇంట్లో మన పిల్లల్ని చూస్తూనే ఉంటాం కదండి. వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, ఏవేవి పనులు చేస్తారనేది పెద్దలను చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారనమాట ఇవన్నీ. కౌమార దశలో వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. కౌమార దశలో ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. ఈ వ్యక్తి పూజా దశ అనేసి ఏ దశని అంటారనేసి కౌమార దశ అనేది. అనేక మానసిక ప్రక్రియలు ఎక్కువగా ఉంటుంది. వ్యక్తి పూజలో పిల్లలు తాము అభిమానించే, ఇష్టపడే వ్యక్తి లేదా వ్యక్తుల నుంచి తాము ఏది ఇష్టపడతారో ఆ ప్రవర్తనను అభ్యసిస్తారు. ఉదాహరణకు మాట్లాడే తీరు, శారీరక కదలికలు, అభినయం, ఆలోచన, అభిప్రాయాలు, వైఖరులు, ఇష్టాయిష్టాలు మొదలైనవి, వస్త్రాలంకరణతో మొదలైన అన్నింటితో అభ్యసిస్తారన్నమాట. తాము అభిమానించే వ్యక్తి
వ్యక్తిని నమూనాగా, మోడల్‌గా తీసుకుంటారు. ఏర్పరచుకొని తమ శీల నిర్మాణాన్ని, క్యారెక్టర్ బిల్డింగ్, సమగ్ర మూర్తిమత్వ వికాసానికి ఉపయోగించుకుంటారని సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఈ విధంగా సాంఘిక అంశాల పరిశీలించి అనుకరణ ద్వారా అభ్యసిస్తారు. కాబట్టి దీన్ని సాంఘిక అనుకరణ అభ్యాసనం అనేసి కూడా అంటారనమాట దీన్ని. అని కూడా అంటారు. నిశిత పరిశీలన చేస్తూ అనుకరణ ద్వారా అభ్యసించడం వలన ఈ అభ్యాసనాన్ని అనుకరణ అభ్యాసనం అని కూడా అంటారనమాట. పరిశీలన అభ్యాసానికి మరొక పేరు సాంఘిక అనుకరణ అభ్యాసం. మరొక పేరేంటంటే నిశిత పరిశీలన చేస్తూ అనుకరణ ద్వారా అభ్యాసం చేయడం వలన అభ్యాసాన్ని అనుకరణ అభ్యాసనం అని కూడా, సాంఘిక అనుకరణ అభ్యాసనం, అనుకరణ అభ్యాసన సిద్ధాంతం అని కూడా అంటారు పరిశీలన అభ్యాసాన్ని. ఎవరినో ఒకరిని ఆదర్శ నమూనాగా చేసుకొని వారి ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తూ వారిలాగా ప్రవర్తించడం వలన దీన్ని నమూనా అభ్యాసం అనేసి అంటారన్నమాట అని కూడా అంటారు. నిశిత పరిశీలన దృష్టితో జరిగే అభ్యాసనం కాబట్టి దీన్ని పరిశీలన అభ్యాసనం అని కూడా అంటారు. చూద్దాం. పిల్లల పరిశీలన ద్వారా అనేక విషయాలను నేర్చుకుంటారు. క్రీడ ద్వారా పిల్లలు పెద్దలను అనుకరిస్తారనమాట. పిల్లలు పెద్దలను అనుకరిస్తూ నేర్చుకుంటారు. వారు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, న్యాయాధిపతులను మొదలైన వారిని వేషభాషల్లో, సంభాషణల ద్వారా అనుకరిస్తారనమాట. సంభాషణల ద్వారా అది సాంఘికీకరణ ప్రాముఖ్యతను వహిస్తుంది. బండురా ప్రకారం పిల్లలకు సరైన నమూనాలుండాలి. పిల్లలకు నెహ్రూ, గాంధీజీ, పటేల్, సుభాష్ చంద్రబోస్ మొదలైన దేశభక్తులను గురించి చెప్పినప్పుడు, వారి పటాలను చూసినప్పుడు పిల్లలు వాళ్ళను అనుకరించాలనుకుంటారు. ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు ఆదర్శప్రాయుడుగా ఉండాలి. అప్పుడే వారిలో సక్రమమైన ప్రవర్తన ఏర్పడుతుంది. అంటే మన స్కూల్స్‌లో గోడ మీద చూస్తూ ఉంటాం గదా! మన దేశ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క గొప్ప గొప్ప వారి యొక్క నమూనాలను పిక్చర్స్‌ని గోడ మీద వేసి ఉంచుతారు కదా! వాటి గురించి కొన్ని కొటేషన్స్ కూడా రాసిపెట్టి ఉంచుతారనమాట. వాటిని చూసైనా సరే పిల్లలు యొక్క ప్రవర్తనలో మార్పు రావచ్చు అనేసి దాని యొక్క ఆంతర్యం అయి ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. పరిశీలన అభ్యాసంలో 2 రకాల మానసిక క్రియలున్నాయని అభిప్రాయపడ్డారు. వ్యక్తి నమూనా వ్యక్తితో మమేకమై ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించడం జరుగుతుంది. ఈ ప్రక్రియను తాదాత్మీకరణం అంటారు. తాదాత్మీకరణం అంటే ఏంటంటే ఇతరులను తనలో చూసుకోవడం అన్నమాట. మనకి ఇది రక్షక తంత్రాలలో కూడా వస్తుంది. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన అంశాలను తన మానసిక వ్యవస్థలోనికి సంగ్రహించుకోవడం జరుగుతుంది. ఈ మానసిక ప్రక్రియను అంతర్లీకరణం అనేసి అంటారు. ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి నమూనా వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను తన మానసిక వ్యవస్థలోనే సంగ్రహించుకోవడం జరుగుతుంది. ఈ మానసిక ప్రక్రియను అంతర్లీకరణ అంటారు. పరిశీలన అభ్యాసంలో 4 సోపానాలుంటాయని బండూరా పేర్కొన్నాడు. ఇది కూడా అడుగుతారండి. బండూరా ఎన్ని సోపానాలున్నాయని పేర్కొంటారు? 4. అవేంటి అనేసి ఆర్డర్‌లో కూడా అడుగుతారు. అవధానం 1. అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్బలనం. అంటే అటెన్షన్, రిటెన్షన్, పర్ఫార్మెన్స్, రీఇన్ఫోర్స్‌మెంట్. అవధానం అంటే చూద్దాం. అవధానం పరిశీలన అభ్యాసంలో నేర్చుకునే వ్యక్తి నమూనా వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను ఆర్జించుకోవలసి వచ్చినప్పుడు ఏకాగ్రతతో నమూనా ప్రవర్తనను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అవధానం ఏకాగ్రత సమగ్రంగా అర్థవంతంగా ఉండే అంశాలను గ్రహించి ప్రక్రియలకు సులభమవుతుందన్నమాట. మరొకసారి చూద్దాం. పరిశీలన అభ్యాసనంలో నేర్చుకునే వ్యక్తి నమూనా వ్యక్తి యొక్క ప్రవర్తనాంశాలను ఆర్జించుకోవలసినప్పుడు ఏకాగ్రతతో
నమూనా ప్రవర్తనను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే నేర్చుకునేవారు ఉంటారో, ఎవరిని చూసి అయితే నేర్చుకోవాలనేసి అనుకుంటారో, ఆ టైంలో నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందన్నమాట. అవధానం, ఏకాగ్రత, సమగ్రంగా, అర్థవంతంగా ఉండే అంశాలను గ్రహించి గ్రహించే ప్రక్రియ సులభమవుతుందన్నమాట. ధారణ, రిటెన్షన్, గ్రహించిన అంశాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం ధారణ. నిశితంగా పరిశీలించిన అంశాలను దృశ్య రూపంలోకి గాని, శాబ్దిక రూపంలోకి గాని గుర్తుంచుకోవాలి. మనసులో వాటిని అనుకరించాలి లేదా అనుసరించాలి. ధారణ అంటే గుర్తించుకోవాలి. మనం ఏ విధంగా అయితే ఆ విషయాన్ని అవధానం చేసుకున్న విషయాన్ని గుర్తించుకుంటానో అదనమాట. ఏ రూపంలో గుర్తుంచుకుంటామో అది. పునరుత్పాదన, నిష్పాదన, రిఫోర్స్మెంట్, పెర్ఫార్మెన్స్, పరిశీలన, అభ్యసన, నిశితంగా గమనించిన ప్రవర్తనాంశాలను స్మృతి పథం నుంచి జ్ఞప్తికి తెచ్చుకొని నమూనా వ్యక్తిలా ప్రవర్తించడమే పునరుత్పాదన లేక నిష్పాదన. అంటే నేర్చుకుంటున్న వ్యక్తి తనకు నచ్చిన ప్రవర్తనాంశాలను నమూనా వ్యక్తి నుండి గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకొని అవసరం వచ్చినప్పుడు ప్రదర్శించడమే పునరుత్పాదన. పునరుత్పాదన అంటే ఏంటంటే అవధానంలో ఉంచుకునే తెలుసుకున్న విషయాన్ని ధారణ రూపంలో అయితే మనం ఏ రూపంలో అయితే గుర్తించుకున్నామో ఆ విషయాన్ని మనకు అవసరమైనప్పుడు దాన్ని గుర్తించుకోవడం అంట. అంటే అది బయటికి తీసుకురావడం అనమాట. గుర్తించుకొని జ్ఞప్తికి తెచ్చుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించడం అనమాట. పునర్బలన, పరిశీలన, అభ్యసనం ద్వారా అనుకరించిన నమూనా ప్రవర్తనలాగా ఉన్నదా లేదా ఉన్నది ప్రదర్శన తర్వాత దానికంటే పునర్బలనం వలన తెలుస్తుంది. నమూనా ప్రవర్తనను కొనసాగించడమా వద్దా అనేది కూడా పునర్బలనం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒకసారి చూద్దాం. అవధానం అంటే మనం ఎవరి దగ్గర నుంచి ఏ విషయాన్ని అయితే నేర్చుకుంటున్నామో దాన్ని ఏకాగ్రతతో సమగ్రంగా, అర్థవంతంగా ఉండే విషయాన్ని గ్రహించే ప్రక్రియ సులభమవుతుంది. మనం ఏ విషయాన్ని అయితే నేర్చుకుంటున్నామో, ఎలా నేర్చుకుంటున్నామో అదనమాట. ఏకాగ్రతతో ధారణ అంటే మన మైండ్‌లో మనం తెలుసుకున్న విషయాన్ని ఏ రూపంలో బొమ్మ రూపంలో మనం స్టోర్ చేసుకున్నామా? లేకపోతే మనం కథ రూపంలో స్టోర్ చేసుకున్నామా? ఏ రూపంలో అయితే స్టోర్ చేసుకున్నామో అదనమాట. పునరుత్పాదన, నిష్పాదన అంటే గుర్తుంచుకున్న విషయాన్ని అవసరమైనప్పుడు జ్ఞప్తికి తెచ్చుకోవడం అనమాట. పునర్బలన అంటే ఏంటంటే పరిశీలన, అభ్యసనం ద్వారా ప్రదర్శన తర్వాత అంటే మనం ఏ విషయాన్ని అయితే నేర్చుకున్నామో అది అనుకరించిన నమూనా ప్రవర్తనాంశం అలాగే ఉందా? లేకపోతే ఏమన్నా మార్పు జరిగిందా? దీన్ని బట్టి ఈ విధంగా నేర్చుకోవాలి అనేసి తెలుస్తుందనమాట. పునర్బలన అంటే రీకాల్ చేసుకోవడం. పిల్లలు బాలలు తాము అనుకరణ ద్వారా ప్రదర్శించిన ప్రవర్తన ధనాత్మక పునర్బలన అందినప్పుడే బహుమతులు, పొగడ్తలు, ప్రశంసలు, ఆమోదముద్రలు అందినప్పుడు వాటిని కొనసాగిస్తారు. లేదు రుణాత్మక పునర్బలన విమర్శలు, నిందలు, దండనలు అందినప్పుడు అటువంటి ప్రవర్తనను కనబరచరనమాట. అంటే పిల్లలకు హ్యాపీగా అనిపించే గిఫ్ట్స్ కానీ, పొగడ్తలు కానీ ఉన్నట్లయితే అది ధనాత్మకమైన పునర్బలనం అవుతుంది. తనకు వ్యతిరేకమైంది ఏదైనా ఉంటే అది రుణాత్మకమైన పునర్బలనంగా మారుతుందన్నమాట. పరిశీలన, అభ్యాసంలో జరిగే అనుకరణ పిల్లల నమూనా వ్యక్తి ప్రవర్తనను అవధానంతో ఆర్జించి ధారణలో ఉంచుకునే దానిని ప్రదర్శించినప్పుడు అతడు పొందే పునర్బలనం ఆధారపడి ఉంటుందన్నమాట. బండురా అభిప్రాయపడ్డాడు. విద్య అనుప్రయుక్తం. విద్యార్థులు ఇతర ప్రవర్తనను పరిశీలించి అనేక విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రుల స్ఫూర్తిని కలిగించే ప్రవర్తనను పిల్లల ముందు ప్రదర్శించాలి. ఆమోదయోగ్యమైన ప్రవర్తనను విద్యార్థులు ప్రదర్శించినప్పుడు ఆ ప్రవర్తనను మెచ్చుకొని అవి విద్యార్థులలో స్థిరపడే
అదేవిధంగా ఇతరులు దాన్ని చూసి ప్రేరణ పొందేటట్లు ఉపాధ్యాయులు చేయాలి. ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను విద్యార్థులు ప్రదర్శించినప్పుడు ప్రతికూలమైన పునర్భాలను గావించి వారు ఆ ప్రవర్తనను మానుకునేటట్లు చేయాలి. తద్వారా ఇతరులు అలాంటి ప్రవర్తనను అలవరచుకోకుండా కొంతవరకు నిరోధించవచ్చు. ఏదో ఒక రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన స్థానిక పెద్దలను విద్యార్థులకు నేరుగా పరిచయం చేసి వారు పిల్లలతో మాట్లాడే అవసరం కల్పించాలి. నేరుగా మాట్లాడించే వీలు కాకపోతే ఉపాధ్యాయుడే వారి గురించి చెప్పి పిల్లల్లో దాని నుంచి ప్రేరణ పొందేటట్లు చేయాలన్నమాట. దేశ నాయకుల, శాస్త్రజ్ఞుల, వివిధ రంగాల్లో విశిష్టమైన స్థానంలో ఉన్న వారి జీవిత చరిత్రలను, వారు అందించిన సేవల గురించి నాటకాల ద్వారా తెలపాలి. ఇలా తెలిపేటప్పుడు విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని చెప్పాలి. విద్యార్థులు బహుమానం, దండనపై ఆధారపడకుండా వారే సొంత ప్రమాణాలను ఏర్పరచుకొని వాటిని సాధించేందుకు ప్రయత్నించేటట్లు తద్వారా సంతృప్తిని పొందేందుకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలి. బ్రూనర్ బోధనా సిద్ధాంతం. జెరోమ్ బ్రూనర్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. తను రచించిన ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజీగా గుర్తుంచుకోవడానికి బ్రూ తయారు చేయడం ఒక ప్రాసెస్ అనేసి గుర్తుంచుకోండి అనమాట అనే గ్రంథం. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి, 2024లో అడిగాడు. అనే గ్రంథంలో బోధనా సిద్ధాంతంకు, పాఠ్య ప్రణాళికల రచనకు, బోధనా కార్యక్రమాలకు మూలమైంది. ప్రవర్తనవాదులు ప్రతిపాదించిన నిబంధనల ద్వారా మానవులకు వివేచన సామర్థ్యం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవడాన్ని తప్పిదంగా పేర్కొంటారు. అభ్యసన ప్రక్రియలో విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారనే విషయం పట్ల దృష్టి సారించాలని, అభ్యసన అంశాల పట్ల కాదని అభిప్రాయపడ్డారు. అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అని, జ్ఞానానికి వ్యక్తి అనుభవాలకు మధ్య సంబంధం ఉందన్నారు. బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఆవిష్కరణ అభ్యాసనం అని, బోధనా శిక్షణ సిద్ధాంతం అని పేరు. బ్రూనర్ యొక్క సిద్ధాంతానికి పేర్లు ఏంటంటే ఆవిష్కరణ అభ్యాసనం అని, బోధనా శిక్షణ సిద్ధాంతం అని పేరు అన్నమాట. బ్రూనర్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో స్ఫూర్తి పొందాడు. పియాజేతో స్ఫూర్తి పొందినప్పటికీ కొన్ని విషయాల్లో బ్రూనర్ పియాజేతో ఏకీభవించలేదు. బ్రూనర్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో స్ఫూర్తి పొందాడు కానీ పియాజేతో స్ఫూర్తి పొందినప్పటికీ కొన్ని విషయాల్లో అయితే బ్రూనర్ పియాజేతో ఏకీభవించలేదన్నమాట. ఇది కూడా ఏది కరెక్ట్ కాదు అనేసి దాంట్లో అడగవచ్చు. ఏకీభవించాడు, ఏకీభవించలేదు అనేసి. పియాజే పిల్లలు పరిపక్వతకు చేరినప్పుడు బోధించాలంటే బ్రూనర్ మాత్రం పరిపక్వతతో సంబంధం లేదంటాడు. పియాజే పిల్లలు పరిపక్వతకు చేరినప్పుడు బోధించాలంటే బ్రూనర్ ఏమంటున్నాడంటే పరిపక్వతతో సంబంధం లేదంటున్నాడు. ఇతను ప్రవర్తనవాద అభ్యసన సిద్ధాంతాలను వ్యతిరేకించాడు. బ్రూనర్ ప్రకారం ఏ విషయంలోనైనా, ఎవరికైనా, ఏ వికాస దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు. విద్యార్థిలోని ఆసక్తి, కుతూహలం అభ్యసనానికి ప్రధానాంశాలు అవుతాయి. విద్యార్థి స్వీయ అభ్యసనానికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించాలి. ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడై సలహాపూర్వక ప్రార్థనను మాత్రమే చేపట్టాలి. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత బోధనా విషయానికంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనేసి బ్రూనర్ అభిప్రాయం అన్నమాట. అందుకోసం ఇతడు తెలిపిన విధానమే బ్రూనర్ బోధనా సిద్ధాంతం అన్నమాట. ఇతను తెలిపిన సిద్ధాంతమే బ్రూనర్ బోధనా సిద్ధాంతం అన్నమాట. బోధనా సిద్ధాంతంలో 4 అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం, పునర్బలనం. మళ్ళొకసారి బ్రూనర్ యొక్క సిద్ధాంతాలలో సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం, పునర్బలనం అన్నమాట. లాస్ట్ చూసింది ఏంటి? బండూరావి
అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్ఫలనం. ఇవైతే బండుర. అవధాన ఫస్ట్, అవధానం, ధారణ, పునరుత్పాదన, పునర్ఫలనం. బ్రూనర్ అయితే సంసిద్ధత, సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం, పునర్ఫలనం. నాతో పాటు ఒకసారి మీరు కూడా చెప్పండి. సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం, పునర్ఫలనం. ఇంకోసారి సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం, పునర్ఫలనం. ఇవి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆర్డర్లో పెట్టమనేసి కూడా టెట్ బిట్లో అడుగుతున్నానండి. ఇవి ప్రీవియస్ బిట్. ఇది బండురవ్. రెండు కూడా ప్రీవియస్ బిట్స్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి అనమాట. ఒకసారి సన్నద్ధత అంటే ఏంటో చూద్దాం. బోధించవలసిన విషయాలను విద్యార్థుల పూర్వ అనుభవాలకు, ఆసక్తులకు, సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మలచి అభ్యాసకులలో అభ్యాసన సన్నద్ధతను కలిగించాలి అనేసి అంటారు. విషయ నిర్మాణం. ఏ విషయంలోనైనా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకొని వినియోగించుకునే విధంగా విషయ నిర్మాణం చేసుకోవాలని బ్రూనర్ అభిప్రాయం. విషయ నిర్మాణం సరళమైన వాటి నుంచి కఠినమైన వాటికి, తెలిసిన దాని నుంచి తెలియని దానికి అనే సూత్రం ఆధారంగా జరగాలి అంటాడు. ఉపాధ్యాయులు విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని విషయ నిర్మాణం చేయాలి. ఉపాధ్యాయుడు విషయ నిర్మాణాన్ని సక్రమంగా ఏర్పరచుకొని బోధిస్తే విద్యార్థులు ఏ విషయానికి సంబంధించిన మౌలిక భావనలు ఏర్పడతాయి, విషయ అవగాహన అవుతాయి. వరుస క్రమం. విద్యార్థులకు నేర్పవలసిన విషయాన్ని ఉపాధ్యాయుడు క్లిష్టత, తార్కికత ఆధారంగా వరుస క్రమంలో పెట్టుకొని బోధించాలన్నమాట. పునర్ఫలనం. అభ్యాసనాన్ని పునర్ఫలనం చెందించడానికి బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణే ముఖ్యమైనవని బ్రూనర్ అభిప్రాయం. అంటే బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత యొక్క ప్రేరణే ముఖ్యమైనది అనేసి బ్రూనర్ యొక్క అభిప్రాయం అన్నమాట. ఉపాధ్యాయుడు బహిర్గత ప్రేరణను కల్పించినప్పటికీ సమస్యలు పరిష్కరించాలనే తృప్తి లేదా ఒక విషయాన్ని నేర్చుకున్న ఆనందమే విద్యార్థికి నిజమైన ప్రేరణ కలిగిస్తుంది. ఈ అంతర్గత ప్రేరణే విద్యార్థి అభ్యాసనాన్ని ముందుకు నడిపిస్తుందని బ్రూనర్ యొక్క అభిప్రాయం. అంతర్గత ప్రేరణే విద్యార్థిని ముందుకు నడిపిస్తుంది అనేది బ్రూనర్ యొక్క అభిప్రాయం అన్నమాట. విద్య అనుప్రయుక్త. బ్రూనర్ అన్నట్లు బోధించడానికి మానసిక పరిపక్వతతో పని లేదన్న దానితో బోధించినప్పటికీ విద్యార్థులకు విషయాన్ని అవగాహన చేయించడంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా ముఖ్యమైనదని విద్యావేత్తలు గ్రహించారన్నమాట. బోధనకు అర్థాన్ని విస్తృతపరిచింది. బోధన అంటే కేవలం పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు చెప్పడం కాక విషయ నిర్మాణం, క్రమం కూడా బోధనలో భాగమేనని గుర్తించేటట్లు చేసిందన్నమాట. ఉన్నది ఉన్నట్లే కాకుండా అది ఎలా, ఏంటి అనేసి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి అనేసి గుర్తించిందన్నమాట. అభ్యాసంలో అంతర్గత ప్రేరణ ప్రాముఖ్యాన్ని పెంచిందన్నమాట. ఇంతటితో పార్ట్ 2 అనేది కంప్లీట్ అండి. తర్వాత అభ్యాసన వక్రరేఖలు అనేది పార్ట్ 3గా చేసుకుందాం. ఇప్పటికే వీడియో చాలా లెంతీగా అయిపోయింది. లెంతీగా ఉంది అనేసి ఏం భయపడొద్దండి. ఎందుకంటే మనం మనకైతే బిట్ రావాలి, ఎక్కడికి పోకూడదు. పిన్ టు పిన్ నేర్చుకుంటున్నాం కనుక కొంచెం టైం ఎక్కువైనా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మనకైతే బిట్ పోవడానికి అయితే ఛాన్స్ లేదు ఇందులోంచి అయితే. Thank you for watching. Please subscribe.